హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ బట్టల దగ్గర నిలబడింది అనుకుంటున్నారా? నేనైతే ఈరోజైతే ఈ బట్టలన్నీ సర్దేస్తున్నానండి. నావి, పాపయి, బాబుటి అన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ సర్దేస్తున్నాను. ఎలా సర్దేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నా బట్టలన్నీ తీసేస్తానండి. పైన ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసి తర్వాత అయితే అంటే బాబుటి, పాపటి తీసిన అవన్నీ పాపకి సంబంధించినవి నావి అన్నీ ఏవంటే అవన్నీ అక్కడ ఉన్నాయండి. అవన్నీ తీసేస్తాను. ఇవైతే బాబు ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అండి. కావాలంటే కామెంట్ చేయండి. వీడియో అయితే తీస్తాను, ఫోటోలన్నీ చూపిస్తాను. చూడండి మా బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఏప్రిల్ 5th అండి మా బాబు బర్త్డే. ఆ రోజు తీసిన ఫోటోలు అండి ఇవి. వేరే రిలేటివ్స్ వస్తే చూపించడానికని తీశాను, ఇంకా అక్కడే పెట్టేశాను. అందుకని అవన్నీ ఎత్తి పెడదామని చెప్పేసి ఇప్పుడైతే అన్నీ బయటకు తీసేస్తానండి. డ్రెస్సులన్నీ, నా డ్రెస్సులు ఎన్ని రోజులైందో డ్రెస్సులు వేసుకోక. ఇప్పుడైతే ఫీడింగ్ ఇస్తున్నాను కదా, అందుకనేసి డ్రెస్సులు అయితే వేసుకోవడం లేదు. కానీ కొద్ది రోజుల తర్వాత అయితే ఫీడింగ్ ఆపిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. అవన్నీ కూడా ఇంకా సర్దుదామని చెప్పేసి అన్నీ బయటకు తీసేస్తానండి. ఆల్మోస్ట్ ఒక 20 డ్రెస్సెస్ ఉంటాయండి. అస్సలు వేసుకోవడమే లేదు ఈ మధ్య. డెలివరీ అయినప్పటి నుంచి అస్సలు వేసుకోవట్లేదు. ఇదైతే తెలిసిందే కదా, అంగన్వాడీలో ఇచ్చే బుక్ అండి బాబుది. మీలో ఎంతమంది దగ్గర ఈ బుక్ ఉందో కామెంట్ చేయండి. అదైతే చాలా రోజులైందండి, అది పక్కన పెట్టేశాను. అదైతే ఇప్పుడు తీసేసి కింద పెట్టేశాను, అందుకని మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా మిగతావన్నీ కూడా తీసేస్తాను. ఇవైతే నైటీలండి. నైటీలు డైలీ ఏం వేసుకోనండి. ఎప్పుడైనా ఇట్లా నాన్ వెజ్ అట్లా తిన్నప్పుడు, దీపం పెట్టను అన్నప్పుడు మాత్రమే నైటీలు వేసుకుంటాను. లేకపోతే చీరలే కట్టుకుంటానండి నేను డైలీ. తర్వాత అయితే అదంతా క్లీన్ చేసుకున్నానండి. అంతా క్లీన్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ అన్నీ సర్ది పెట్టేసాను న్యూస్ పేపర్ వేసేసి. అవన్నీ సర్ది పెట్టను తిను ఈరోజు రేపేనండి, మళ్ళీ మామూలే యథా ప్రకారం అయిపోతాయండి. ఈ కింద గుట్లో ఏదైనా పెట్టినా కూడా బాబు అన్నీ కింద పడేస్తాడని, అందుకనేసి బాబు తీసుకున్నటువన్నీ తీసి గబక్కున పైన పెట్టేస్తాము. అవన్నీ అట్లే అయిపోతాయండి డట్టిగా. బాబు పెద్ద అయ్యే కొద్దీ ఇంక అన్నీ తీసేసి కింద వేయడం అట్లా చేసేస్తాడని చెప్పేసి అన్నీ పైన వేస్తూ ఉంటాము. ఈ నైటీలన్నీ కూడా నేను ఫస్ట్ పాప పుట్టక ముందు తీసుకునేటివన్నీ. అవన్నీ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఏం చినిగిపోకోకుండా. నాకైతే క్లాత్స్ అయితే చాలా మటుకు అస్సలు పోవండి, చాలా బాగా ఉంటాయి. ఎక్కువ రోజులు వాడుకుంటాను కూడా నేను. ఇక్కడైతే ఇంక అన్నీ కూడా మళ్ళీ సర్దేస్తాను. పైన అన్నీ బాగా మడతలు పెట్టుకొని అన్నీ పెట్టేస్తాను. నా బట్టల వరకు అయితే నేను బాగా నీట్గా పెట్టుకుంటానండి. ఇంకా పిల్లల బట్టలు అంటే ఇంకా మామూలుగా తెలిసిందే కదా, హడావిడిలో ఏదో ఒకటి తీసుకుంటాము. అన్ని నైటీలు అవన్నీ సర్దేసి మళ్ళీ డ్రెస్సులు అన్నీ కూడా అయితే డ్రెస్ ఓ చోట, చున్నీ ఓ చోట, టాప్ ఓ చోట అట్లా ఉన్నాయండి. అవన్నీ కూడా బాగా మడత పెట్టుకుంటూ అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాను. ఒక్కో డ్రెస్ ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి. ఇది ఎన్ని రోజులైందో ఈ డ్రెస్ వేసుకోక అని చెప్పి. చాలా రోజులు అయిపోయిందండి డ్రెస్సులు వేసుకోక. మీరు కూడా చూసే ఉంటారు, నేను డ్రెస్ వేసుకున్న వీడియో ఒక్కటి కూడా ఉండిండదు. నేనైతే డ్రెస్సులు చాలా వరకు తగ్గించేసాను, అస్సలు వేసుకోవడమే లేదు. ఇవన్నీ కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను. ఏది టాపు, ప్యాంటు, చున్నీ అన్నీ ఒకే చోట పెట్టుకొని అన్నీ సర్ది పెట్టేశాను. అవన్నీ సర్ది పెట్టేది అయిపోయిన తర్వాత అయితే పిల్లలు అయితే అన్నీ పక్కకు తీసేసానండి. ఆ పక్కకు తీసేసి అవి కూడా బాగా క్లీన్ చేసేసి గూడంతా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలవి కూడా అన్నీ తీసేసి అంతా క్లీన్ చేసేసి పిల్లలవి కూడా అన్నీ సపరేట్గా పెట్టేశానండి. ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఫస్ట్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకొని నైట్ వేర్ అంతా కూడా ఒక సైడ్ అట్లా పెట్టుకున్నాను. లేకపోతే ఒకటి పైన ఒకటి కింద అట్లా ఉంటే అది కింద వేయను, ఇది పైన వేయను, అట్లా ఇట్లా అని చెప్పేసి అదంతా గట్టిగా అయిపోతాయని చెప్పేసి ఈ స్కార్ఫ్ అయితే నేను నైటీల మీదకైతే వేసుకుంటాను. పిల్లలవన్నీ కూడా నీట్గా పెట్టుకుంటాను. ఆ పౌడర్ అవన్నీ ఎందుకు పెట్టానంటే, పైన కింద పెడితే బాబు ప్రతిసారి తీసుకొనేసి పౌడర్ అంతా కింద పోసేసి అంతా చేతులతో అంతా రుద్దేసి అంతా చేసుకుంటున్నాడని చెప్పేసి పైన అయితే పెట్టుకుంటామండి, బాబుకి అందుకోకుండా. చూడండి ఎంత డర్టీగా అయిపోయిందో. న్యూస్ పేపర్స్ అయితే అసలు ఉండట్లేదండి. అన్ని పిల్లలైతే ఇగ్గి పడేసి అన్ని కింద వేసేస్తారు. అందుకనేసి ఇక న్యూస్ పేపర్స్ తీసేసి గూడంతా క్లీన్ చేసుకున్నాను. అన్నీ నీట్గా పెట్టుకున్నానండి. డ్రెస్సులు అన్నీ ఒక సైడ్ పెట్టుకునేసి నైట్ వేర్ అంతా ఒక సైడ్ పెట్టుకున్నాను. అసలు ఈ డ్రెస్సులు అయితే నాకు ఈ పక్కన పడేయాలనే అనిపించదండి. కొన్ని అయితే పైకి పోతూ ఉన్నాయి. మనం ఏదైనా డ్రెస్ తీసుకున్నప్పుడు అది పడేయాలంటే అస్సలు నచ్చదు కదండి. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకో పడేయాలనిపించదు. మా బాబు అయితే ప్రతిరోజు నాకు కొత్త డ్రెస్ ఉంటుందని నాకైతే భలే నవ్వు వస్తుంది. రోజు కొత్త డ్రెస్సులు వేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీరే. అసలు ఈ డ్రెస్ అయితే మా పాపకి చాలా ఇష్టం అండి. ఇదైతే మా మేనత్త అయితే
కుట్టించింది శారీలోంచి. ఎప్పుడు అదే అడుగుతుందండి. ఇదైతే పాప 9th మంత్ ఉన్నప్పటి నుంచి అండి ఇప్పటికి కూడా మా పాపకు ఇంకా ఆ డ్రెస్ సరిపోతుంది. అవన్నీ కూడా ఇప్పుడు వేస్తాను నేను. ఇదైతే పాప పుట్టినప్పుడు తెచ్చిన డ్రెస్సు. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయండి. అసలు మా పాప ఎప్పుడు అలాగే ఉండడం వల్ల అన్నీ సరిపోతాయండి. జస్ట్ పైకి పోతున్నాయి ఈ మధ్య కొద్దిగా అంతే. ఇవన్నీ బాబుటైతే ఎక్కువ ఏం లేవండి, తక్కువే ఉన్నాయి. ఇంకా ఏం కొనలేదు, ఎందుకు ఇప్పుడు వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఇంకా అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత అయితే కింద అయితే ఇంక అంతా క్లీన్ చేసేస్తానండి. పలక, బాటిలు, పెన్సిలు ఇవన్నీ ఏంటేంటివో అన్నీ మా పిల్లలు అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ నేను సర్దుకోనికే సరిపోతూ ఉంటుంది. అవి తీయడం, సర్ది పెట్టడం. ఈరోజు సర్ది పెడితే మళ్ళీ సాయంత్రానికి అంతా మళ్ళీ గలీజ్ చేసేస్తారు. ఎంత క్లీన్ చేసినా అంతే కదండీ. ఇంక మళ్ళీ ఇక్కడైతే అన్నీ కావాల్సినటువన్నీ సర్ది పెడతా. అవైతే సోప్స్ అని నేను సోప్స్ కూడా ఇక్కడ దగ్గర పెట్టుకుంటాను. నేనైతే పాపకి, బాబుకి అన్ని సపరేట్ పౌడర్ అవన్నీ వాడతానండి. అదైతే క్రీమ్ అయితే ఇద్దరికి వాడతాను. పౌడర్లు సపరేటే, మామూలు పౌడర్ పూసుకోవడానికి కూడా అన్ని సపరేటే వాడుకుంటానండి నేను పిల్లలకి. అవైతే డైపర్లు అయితే డైలీ ఏం వేయను. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అయితేనే వేస్తాను, లేకపోతే వేయను. ఇవైతే మీకు తెలుస్తుంది కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్యాంటీ డైపర్స్ అండి. అవైతే మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు వాష్ చేసుకొని. ఇంతవరకు అయితే వేసానండి. ఈ మధ్య అయితే వేయడం లేదు, తగ్గించేసాను చూద్దామని చెప్పేసి. ఇదైతే పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి, అందుకనేసి తీసుకొచ్చాను. బాగా ఉండేది, అంతా చింపేశారండి పిల్లలైతే. అన్నీ పార్ట్స్గా చేసేసారు. అవన్నీ కూడా ఎత్తిపెట్టేశాను. ఈ పలక ఇవన్నీ కూడా మా బాబు అయితే తీసుకుంటాడు. నేనైతే దువ్వెన కూడా సపరేట్గా వాడతాను. ఇవన్నీ కూడా ఎక్కడివక్కడైతే క్లీన్గా సర్ది పెట్టేశానండి. ఈరోజు ఇలా సర్ది పెట్టాను. రేపు ఎల్లుండి చూసేసరికి మళ్ళీ మామూలు అయిపోతుంది. అవండి నాప్కిన్స్ అండి, అవి రీయూజబుల్ నాప్కిన్స్. అవి కూడా అన్నీ ఎత్తి పెట్టేశాను. చూడండి క్లీన్గా అంతా సర్ది పెట్టిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి నైటీలు అవన్నీ. ఇవి అయితే నా డ్రెస్సులు అండి. చెప్పాను కదా చాలా ఉన్నాయండి. బాబు డ్రెస్సులు, ఇవైతే పాపటి నైట్ డ్రెస్సులు, ఇవైతే ఇంకా డ్రెస్సులు అండి. ఇవి 2 సైడ్లకు అయితే పెట్టేశాను, అన్నీ ఒకే చోట పట్టవని. ఇవన్నీ సర్ది పెట్టేశాను. క్రీము, పౌడరు అవన్నీ కూడా ఎత్తి పెట్టేశాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.